వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఓల్డ్ సిటీలో హైడ్రా డీలా అబ్బురపరిచిన అథ్లెట్ల విన్యాసాలు, ముగిసిన ఛాంపియన్షిప్. రక్తదాన శిబిరానికి విశేష స్పందన. ఇక్కడ పెట్టడం 4 సంవత్సరాల నుంచి దీనివల్ల ఉపయోగాలు ఏంటి, ఫిట్నెస్ ఏంటి, లైఫ్ ఏంటి, ఏం తినాలా, ప్రోటీన్ ఫుడ్ ఏ రకంగా తీసుకొని ఏ రకంగా ఫిట్నెస్ చేసుకోవాలి, అసలు ఇది దేనికి జీవితానికి ఏం ఉపయోగపడుతుంది అనే దాని మీద ఎవ్రీ సండే ఎవరు వచ్చినా కూడా ఒక క్లాస్ తీసుకుంటాం. వచ్చిన వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వటం, ఫిట్నెస్ మీద అవగాహన పెంచటం. జనరల్గా రన్నింగ్, వాకింగ్, జిమ్ అనేది ఇవాళ రేపు సహజమైపోయింది. ఆ మూమెంట్లో ఇది ప్రత్యేకంగా హైదరాబాదులో ఉన్న వాటిలో పెద్దది. ఇది 4 సంవత్సరాలుగా ఇక్కడ బ్రహ్మాండంగా నడుస్తోంది. ఇవాళ ఛాంపియన్స్ని చూసాం. అది మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు. వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ చూస్తే గర్వపడుతున్నాం, సంతోషపడుతున్నాం. పోటీ పడాలనే మెసేజ్ని యూత్ అందరికీ కూడా ఇస్తూ ఉన్నాం. యూత్ అంటాం కూడా తప్పే అనుకుంటా. చిన్నపిల్లల దగ్గర నుంచి యూత్ దగ్గర నుంచి 80 ఇయర్స్ వచ్చిన వాళ్ళు కూడా దీనిలో మేము మీకన్నా ఎక్కడ తక్కువ వాళ్ళం కాదు అని చెప్పి పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. ఇది సహజంగా ఓ రకంగా పోటీ అంటే ఆరోగ్యం ఫిట్నెస్ మీద పోటీ. కాబట్టి దీని ఒక మంచి పరిణామం, శుభ పరిణామం. ఇవాళ నా బర్త్డే సందర్భంగా నేను ఇవాళ రక్తదానం ఇక్కడ చేయడం జరుగుతున్నది. ఎందుకు అంటే రక్తం కొరత వల్ల రాష్ట్రంలో చాలా మంది చనిపోతున్నారు. రెగ్యులర్గా చాలా మంది, ఎందుకంటే దొరకక చాలా మంది చనిపోతున్నారు. రెండోది ఏంటంటే ఈ రక్తదానం మీద చాలా మందికి అపోహలు, అనుమానాలు, తర్వాత అవగాహన లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు, రక్తం దొరక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈ బర్త్డే సందర్భంగా నేను ఒక 30 మందితోని నిమ్స్ వారి సహకారంతో మా రెగ్యులర్గా ఇచ్చే రక్తదానం చేసే మా మహేంద్ర అన్న గాని, నా ప్రవీణ్ అన్న గాని, మీ అందరం కలిసి ఇక్కడ రక్తదానం శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఒక 30 మంది మేము ఇవాళ రక్తదానం చేస్తున్నాము. కాబట్టి నేను అందరికీ చెప్పేది ఏంటంటే సంవత్సరానికి ఒక్కసారన్నా కంపల్సరీ ప్రతి ఒక్కరు రక్తదానం చేయండి. రక్తదానం చేయడం వల్ల మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు కానీ, లేకపోతే మీకు ఎటువంటి వ్యాధులు రావటం కానీ అట్లా ఏమి ఉండదు. అది ప్రజలకు సరైన అవగాహన లేక రక్తం ఇవ్వడం వల్ల వాళ్ళు ఏమన్నా జబ్బుల పాలవుతారని, లేకపోతే ఆరోగ్యం ఖరాబ్ అవుతారని రక్తదానం చేయటం లేదు. కాబట్టి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే మీరు రక్తదానం ఇవ్వటం వల్లనే మీ ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి సంవత్సరానికి ఒక్కసారన్నా మీ బర్త్డే రోజు కానీ, మీ మంచి రోజు కానీ, ఏ రోజైనా పర్లేదు, ఎవరైనా సరే ఆపదలో ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి రక్తదానం చేయమని కోరుకుంటున్నాను. ఎంతమంది పాల్గొన్నారు సార్ ఇవాళ ఒక 30 మంది రక్తదానం చేయడం జరుగుతుంది. ఇక్కడ దగ్గర ఒక 30 నుంచి 40 యూనిట్ల వరకు మన నిమ్స్ హాస్పిటల్కి మనం ఈ రక్తాన్ని మనం డొనేట్ చేయడం జరుగుతుంది. నిమ్స్ హాస్పిటల్లో ఎవరన్నా రక్తం కావాల్సిన వాళ్ళు ఉంటే దీన్ని ఉపయోగించుకోవచ్చు. సో రాజకీయంగా అంటే ఇప్పటిదాకా మీరు ఒక న్యాయవాదిగా మాకు కనిపించారు అండ్ ఎన్నో ఛానల్స్ లో లైవ్ డిబేట్స్ మీరు పాల్గొన్నారు. రాజకీయాలకు ఎందుకు రావాలనిపించింది ఏంటంటే ఇప్పుడు మనం ఫారిన్ కంట్రీస్ చూసుకుంటా, అంటే నేను రెగ్యులర్ గా ఫారిన్ కంట్రీస్ తిరుగుతుంటా కదా. మనం అమెరికా తిరుగుతుంటాము, లండన్ తిరుగుతుంటాము, యూరోప్ తిరుగుతుంటాము, రకరకాల దేశాలు తిరుగుతుంటాము. ఆ దేశాల్లో లేని వనరులు మాత్రం మన ఇండియాలో ఉన్నాయి. ఎందుకంటే అక్కడ చిన్న జనాభా అయినా కూడా వాళ్ళు చాలా నీట్ గా ఆదాయపరంగా కావచ్చు, తర్వాత శుభ్రత కావచ్చు, ఇంకా పరిపాలన కావచ్చు, అవన్నీ అక్కడ చాలా మంచిగా ఉంటాయి. 3 days బ్యాక్ మున్సిపల్ అధికారులు, అదేవిధంగా హైడ్రా అధికారులు మన హైదరాబాద్ పార్లమెంట్లో ముర్గి చౌక్ క్లాక్ టవర్ దగ్గర ఉన్న ఎంక్రోచ్మెంట్ని మొత్తం తీసేసినారు. దాదాపు అక్కడ సరౌండింగ్ ఉన్న ఇల్లీగల్గా ఫుట్పాత్ పైన ఉన్న ఎంక్రోచ్మెంట్ మొత్తం తీసేసినారు. అదేవిధంగా ఒక ఎక్స్ కార్పొరేటర్ పైన, అదేవిధంగా ఒక ఫాల్తూ ఎమ్మెల్సీ పైన కూడా ఒక కేసు కూడా చేసినారు. ఎందుకంటే పోలీస్ పైన వాళ్ళు దాడి చేసినారు. దాని తర్వాత మన హైదరాబాద్ కమిషనర్ గారు స్టేట్మెంట్ ఇస్తున్నారు, ఎవరైనా పోలీస్ వాళ్ళతోని ఈ విధంగా బిహేవియర్ చేస్తే వాళ్ళపైన 100% యాక్షన్ ఉంటుందని కమిషనర్ గారు కూడా ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తున్నారు. కానీ మన పోలీస్ కమిషనర్ గారిది ఇచ్చిన స్టేట్మెంట్ పైన ఏదైనా
ప్రభావం పడిందా ఎంఐఎం పైన? ఏం పడలే. నిన్న ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ భాజపా నిలబడి అదే హెరిటేజ్ ప్రాపర్టీ క్లాక్ టవర్ సరౌండింగ్లో ఉన్న ఎంక్రోచ్మెంట్ని తీసేసిన మున్సిపల్ అధికారులు, హైడ్రా అధికారులు మళ్ళీ అదే నిలబడి భాజపా కూర్చొని మళ్ళీ అదే ఎంక్రోచ్మెంట్ చేపించిండు. ఆయన ఏమంటుండు, నాకు చూసి 20-30 మంది పోలీసు వాళ్ళు చూసి ఉరికిపోయినారు. ఆ విధంగా ఆయన కామెంట్ కూడా చేసిండు. అదేవిధంగా చాలా వరకు ముర్గి చౌక్ చౌరస్తా కాకుండా, క్లాక్ టవర్ కాకుండా హైదరాబాద్ పార్లమెంట్లో ప్రతి ఒక్క ఫుట్పాత్ని కబ్జా చేపించిన ఇదే ఎంఐఎంఓలు. ఫస్ట్ అయితే ఈ ఫుట్పాత్ని వాళ్ళు కబ్జా చేపిస్తారు, దాని తర్వాత కిరాయా కూడా వీళ్ళే వసూలు చేసుకుంటారు, వీళ్ళు కార్పొరేటర్ కిరాయా వసూలు చేసుకుంటారు. అది కాకుండా నా నియోజకవర్గం గోషామేల్ నియోజకవర్గంలో కూడా ఇదే తమాషా వీళ్ళు చేస్తున్నారు. నా కాన్స్టిట్యున్సీలో మీరు ఏక్ మినార్ మస్జిద్ సరౌండింగ్ చూడండి, మీరు కోటి ఈఎన్టీ హాస్పిటల్ సరౌండింగ్స్ చూడండి, మీరు కోటి కళ చూడండి, అన్ని ఎంకరేజ్మెంట్ చేపించిన ఇదే ఎంఐఎంఓలు. మేము రైటింగ్గా మున్సిపల్ కమిషనర్కి రాసినాం, సార్ కనీసం జనాలు నడవనికి ఫుట్పాత్లో ఉన్న ఎంకరేజ్మెంట్ తీపియలే, ఇప్పుడు కూడా తీపియలే. ఎందుకు? ఎంఐఎంకి భయపడి. అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎంఐఎంకి ఒత్తిడిగా ఏమీ కూడా పనిచేస్తలేదు. దురదృష్టం ఏంది, పోలీసు వాళ్ళు కూడా ఎంఐఎంకి భయపడి ఏమీ కూడా పనిచేస్తలేదు. ఇప్పుడు ఛాలెంజింగ్ పోలీసు వాళ్ళకే ఆయన ఒక ఛాలెంజింగ్ చేసిండు. ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీలో కూడా కొన్ని ఎంకరేజ్మెంట్ తీపిస్తున్నారు. ఇప్పుడు నేను కూడా అట్లానే నిలబడి కూర్చొని మొత్తం ఎంకరేజ్మెంట్ చేపియాలా? చెప్పండి, చేపియాలా? మళ్ళీ ఇప్పుడు ఆ ఎంకరేజ్మెంట్ తీపిచ్చేసిన కదా, ఆ జనాలు ఎంఐఎం ఆఫీస్కి వెళ్తున్నారు. అదే ఎంఐఎం ఆఫీస్ నుంచి మున్సిపల్ ఆఫీసర్లకి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు, ఎట్లా తీపిస్తావు, మళ్ళీ ఆ ఎంకరేజ్మెంట్ మేము చేస్తాం, ఎవరు రాకూడదని. నా కాన్స్టిట్యున్సీలో మళ్ళీ నేను మున్సిపల్ కమిషనర్ గారికి అడుగుతున్నా, పోలీస్ అధికారికి అడుగుతున్నా, నేను కూడా వాళ్ళు చేస్తున్న తమాషా నేను కూడా చెయ్యాలా? నేను రిక్వెస్ట్ చేస్తున్నా, జనాలు మంచిగా ఉండాలి, ఫుట్పాత్ క్లీన్ ఉండాలి, పబ్లిక్ నడవడానికి ఫుట్పాత్లు క్లీన్ ఉండాలి, ఎట్లాంటి కూడా ఎంకరేజ్మెంట్ ఉండకూడదు. అది మా భావన ఉన్నది, మేము సపోర్ట్ చేస్తున్నాం, మున్సిపల్కి పోలీస్కి సపోర్ట్ చేస్తున్నాం. కానీ ఈ విధంగా పోలీసు వాళ్ళు ఎంఐఎంకి భయపడితే, మున్సిపల్ పోలీసు వాళ్ళకి భయపడితే అది నష్టం, జనాలకి నష్టం, సిస్టమ్కి నష్టం. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఏ ఎంకరేజ్మెంట్ని మున్సిపల్ హైదరాబాద్ తీసినారు, మళ్ళీ ఎంఐఎంఓ చేపిస్తున్నారు, మళ్ళీ ఒకసారి ఆ ఎంకరేజ్మెంట్ తీపియండి, ఆ ఎమ్మెల్యే కూడా అరెస్ట్ చేయండి. ఆ ఎంకరేజ్మెంట్ చేస్తున్న వాళ్ళపైన లీగల్గా యాక్షన్ తీసుకోండి. నేను మున్సిపల్ అధికారులకి, హైడ్రా అధికారులకి, పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.